ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక మ్యాట్రిక్స్, ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీన్ని మనం నార్మల్ ఫామ్లోకి లేక కెనానికల్ ఫామ్లోకి, ఫస్ట్ కెనానికల్ ఫామ్లోకి మార్చడం ద్వారా దీని యొక్క ర్యాంక్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి మనం నార్మల్ ఫామ్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. IR 0 0. మనం మన మ్యాట్రిక్స్ని ఈ విధంగా మార్చాలి, లేదంటే IR 0 ఈ విధంగా మార్చాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా మనం మ్యాట్రిక్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుంది ఆఫ్ ఆర్డర్ R. సో ఇది I2 కావచ్చు, I3 కావచ్చు, ఎంతైనా కావచ్చు. సో ఈ R అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అది. సో ఆ ఆర్డర్ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్గా తీసుకోవడం జరుగుతుంది నార్మల్ ఫామ్లో. సో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ మనకి 1 ఉండాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ 1 ఉండాలి. సో ఆ 1 తెచ్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇవన్నీ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మనం R1 times 2 R1/2. సో ఈ మొత్తం కూడా మనం 2తో క్యాన్సిల్ చేసుకుందాం. సో అట్లానే సో లెట్ us see నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో R1 times 2 R1/2. 2/2 అంటే 1 2 1 2 2 minus 1 2 0 2 3 సో R1ని 2తో ఇంటూ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. సో R2 R3 R4 యాజ్ ఇట్ ఈస్ 4 2 0 2 1 minus 1 0 3 నెక్స్ట్ 1 minus 2 1 2. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఈ 2 ప్లేస్లో 0 తీసుకొని రావాలి, లేదంటే ఈ 3 ప్లేస్లో 0 తీసుకొని రావాలి. సో మనం ముందుగా ఈ 3 ప్లేసెస్లో 0 తీసుకొని వద్దాం. దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ 1 4 1 1. ఓకే, ఇది మనం కాలం తీసుకున్నాం. కాలం తీసుకుంటే వాటిని రోస్గా రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేయవలసి ఉంటుంది. ఇది R1లో ఫస్ట్ ఎలిమెంటు, R2లో ఫస్ట్ ఎలిమెంటు, R3లో ఫస్ట్ ఎలిమెంటు, ఇది R4. ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో మనకి 0 రావాలి, జీరోస్ అనేవి రావాలి. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 రావాలంటే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్టింగ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేసుకోవాలి. సో లెట్ us see దట్ R2 times 2 మనకి ఈ పొజిషన్లో 0 రావాలంటే అది R2. సో R2 times 2 1 into R2 దట్ మీన్స్ R2 minus 4 into R1 4R1. అట్లానే ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు. సో డైరెక్ట్లీ బై సబ్స్ట్రాక్టింగ్ ఆర్ ఎడిషన్. సో సబ్స్ట్రాక్షన్ చేయడం ద్వారా లేదా ఎడిషన్ చేయడం ద్వారా మనకి ఈజీగా 0 వచ్చేస్తుంది. ఈ రెండు సేమ్ ఉన్నాయి ప్లస్ సేమ్ సైన్ కూడా ఉంది కాబట్టి మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో R3 times 2 R3 minus R1. సో R3 times 2 R3 minus R1. సో సేమ్ నెంబర్ ఉండి సేమ్ సైన్ ఉంటే మైనస్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. అట్లానే R4 times 2. సో ఇది కూడా మనం మైనస్ చేసుకోవాలి. వై? బికాస్ దీస్ టూ హ్యావ్ సేమ్ సైన్. ఓకే, సో దట్ టేకింగ్ సబ్స్ట్రాక్షన్. సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం. సో మనం R1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, R2 దగ్గర R3 R4 1 minus 1 0 3 1 minus 1 0 3. సో R2 times 2 R2 minus 4R1. R2లో నుండి R1ని 4తో ఇంటూ చేసి మైనస్ చేస్తున్నాం. సో R2లో ఫస్ట్ ఎలిమెంట్ 4 మైనస్ 4R1 అంటే 4 1 4 4 minus 4 0 we get. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ R2 అంటే 2 ఉంది, మైనస్ 4R1 మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4. సో 2 plus 4 becomes 6. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ R2 అంటే 0, R1 అంటే కూడా 0. సో అందువల్ల అది 0 minus 0 అంటే 0నే వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో చేంజ్. నెక్స్ట్ R2లో లాస్ట్ ఎలిమెంట్ 2, R2 అంటే 2 మైనస్ 4R1 4 3 12. సో 2 minus 12 అంటే మనకి మైనస్ 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ R3 times 2 R3 minus R1 1 minus 1 0 1 minus 1 0 minus 1 minus of minus 1 minus 1 plus 1 become 0 0 minus 0 0. ఫోర్త్ ఎలిమెంట్ 3 minus 3 R3లో R1 తీసేస్తున్నాం, 3 minus 3 ఇట్ ఈజ్ ఆల్సో 0.
సో థర్డ్ రో మొత్తం కూడా 0 రో అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ రో R4 మైనస్ R1 1 మైనస్ 1 0. నెక్స్ట్ -2 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 -2 ప్లస్ 1 అంటే -1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ 0 1. లాస్ట్ ఎలిమెంట్ 2 మైనస్ 3 -1. ఓకే, సో ఈ రెండు యాడ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది. సో లెట్ us see that C2 times 2 C2 plus C3. సో C2 times 2 C2 plus C3. సో మనం C1 అనేది ఏం చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ 1 0 0 0. సో C2కి C3ని యాడ్ చేస్తున్నాం. -1 ప్లస్ 0 -1 6 ప్లస్ 0 6 0 ప్లస్ 0 0 -1 ప్లస్ 1 0. నెక్స్ట్ C3 C4 యాజ్ ఇట్ ఈజ్ 0 0 0 1 3 -10 0 -1. Okay, let us see continuation. ఓకే, కంటిన్యూషన్. సో నెక్స్ట్ మనం ఇక్కడ మనకి 1 రావాలి కాబట్టి R2ని 6తో డివైడ్ చేద్దాం. అలానే R3 మొత్తం కూడా 0 రో అయిపోయింది. సో R3ని R4లోకి షిఫ్ట్ చేసి R4ని R3లోకి తీసుకొని వద్దాం. సో R2 times 2 R2/6. సో దాన్ని మనం 6తో డివైడ్ చేస్తున్నాం. అట్లానే R3 by implies R4. R3 R4ని మ్యూచువల్ ఎక్స్చేంజ్. సో R1 మనం ఏం చేయట్లేదు, 1 -1 0 3. సో R2ని 6తో డివైడ్ చేస్తున్నాం. 0/6 0 6/6 1 0/6 0 -10/6. సో ఇక్కడ 6తో డివైడ్ చేస్తున్నాం. -10/6 2 5s 2 3s -5/3 ఇట్ బికమ్. సో R3 అనేది R4గా మారిపోయింది. 0 0 0 0 R4 బికమ్ R3 0 0 1 -1. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఈ 1 తోటి ఇక్కడ -1 దగ్గర మనం 0 తీసుకొని రావాలి. సో ఇది R1 ఇది R2. సో R1 times 2 R1 ప్లస్ R2. సో R1కి R2ని యాడ్ చేసుకుందాం. సో 1 ప్లస్ 0 1 -1 ప్లస్ 1 0 0 ప్లస్ 0 0 3 -5/3. సో ప్లస్ ఇంటూ మైనస్ 3 -5/3 3 3 9 -5 4/3 3 3 9 -5. సో 4/3 వచ్చేస్తుంది. సో R2 యాజ్ ఇట్ ఈస్ 0 1 0 -5/3. నెక్స్ట్ R3 కూడా యాజ్ ఇట్ ఈస్ 0 0 1 -1. R4 కూడా యాజ్ ఇట్ ఈస్ 0 0 0 0. సో నెక్స్ట్ ఈ 3 ఎలిమెంట్స్ మనం 0 తీసుకొని వస్తే అయిపోతుంది. సో ఇక్కడ 0 రావాలంటే దీన్ని 4/3తో ఇంటూ చేసి మనం మైనస్ చేసుకుందాం. సో C4 times 2 C4 minus 4/3 C1. So let us see that. సో మనం C1 C2 C3 ఏం చేయట్లేదు. 1 0 0 0 0 1 0 0 0 0 1 0. సో C4లో నుండి 4/3 C1. సో 4/3తో ఇంటూ చేస్తే ఇది సో 4/3 into 1 4/3 4/3 minus 4/3 we get 0. సో మనం C4లో నుండి 4/3 C1. సో ఇది 4/3 into 0 into 0. సో ఇది యాస్టీస్ వస్తుంది -5/3. రిమైనింగ్ ఆర్ యాస్టీస్, ఎందుకంటే ఇవన్నీ కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ యాస్టీస్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ 0 రావాలి దీంతో. సో C4 times 2 C4 ప్లస్ 5/3 C2. సో ఇక్కడ -5/3 ఉంది కాబట్టి దీన్ని 5/3తో ఇంటూ చేసి మైనస్ ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో లెట్ us see నెక్స్ట్ వన్. సో C1 1 0 0 0 0 1 0 0 0 0 1 0 ఇవన్నీ కూడా యాస్టీస్. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ కూడా C4కి 5/3 C2 5/3 C2 అంటే 0 అండి. 0 + 0 0
-5/3 + 5/3 × 1 5/3 -5/3 + 5/3 0. సో రిమైనింగ్ -1 + 5/3 C2 అంటే 5/3 0 అవుతుంది. 5/3 × 0 0. సో 0 + -1 అంటే -1 వచ్చేస్తుంది. సో ఈ రెండు కూడా 0 + 0 0. నెక్స్ట్ ఇక్కడ 0 రావాలి ఈ ఎలిమెంట్ తోటి. సో దానికి మనం C4 × 2 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ బై యాడింగ్ డిఫరెంట్ సైన్స్ దే హ్యావ్ 1 0 0 0 0 1 0 0. సో C4కి C3 యాడ్ చేస్తున్నాం. 0 + 0 0 0 + 0 0 -1 + 1 0 0 + 0 0. సో C3 అనేది యాస్టీస్ 0 0 1 0. సో 0 0 0 0. ఓకే, నౌ ఇట్ ఈస్ ఇన్ కెనానికల్ ఫామ్. ఫస్ట్ కెనానికల్ ఫామ్. ఓకే, ఇది ఈ విధంగా ఉంది. సో I3 0 0 0. సో లాస్ట్ రో 0 లాస్ట్ కాలం 0 ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది ఒక 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. Therefore rank of A is equal to 3. That is the answer.